హలో! ఏమండోయ్! మా టైలర్‌లంటే ఆషామాషీ కాదండోయ్! టైలర్స్ అన్నప్పుడు అందమైన బ్లౌజులు, అందమైన డ్రెస్సులే కాదండోయ్! ఇలాంటి అందమైన డిజైన్స్ గూడా ఏసే సత్తా మా టైలర్స్‌లో ఉంటది. ఉంది కూడా. మీలో ఎంతమంది నాలాగా టైలరింగ్ జేస్తూ ఇలాంటి డిజైన్స్ గూడా ఏసేవాళ్ళు ఎంతమందున్నారో కామెంట్ జేయండి. నాకంటే చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టమనమాట. మా స్కూల్లో వచ్చేసి నేను డ్రాయింగ్ పోటీ పెడితే ఖచ్చితంగా నాకైతే సెకండ్ ప్రైజ్ వచ్చేదనమాట. నాకు టైలరింగ్‌లో గూడా అదే ఇంట్రెస్ట్ తోటైతే అంటే బ్లౌజ్ డిజైన్స్ వచ్చేసి ఎలా కుట్టాలి, నేను కుట్టించుకునే వాళ్ళ దగ్గర నేను ఆ డిజైన్ ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదండి. ఆహ్, దారిలో నాకెలా చెప్పాలో అర్థం గాక నేను టైలరింగ్ అనేది నేర్చుకున్నాను. నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టము. మేమైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో బోనాలనైతే ఇలా ప్రిపేర్ చేశానండి. అంటే ఇలా డిజైన్ అయితే చేసుకున్నాను నేను. అదే విధంగా నేను మా ఆడబిడ్డకు నాకు సేమ్ మా యారాలకైతే మా ఆడబిడ్డ ఒకే రకమైన చీరలైతే పెట్టింది. మా ముగ్గురికి బ్లౌజులు గూడా కుట్టుకొచ్చాను. డిజైన్ అయితే నాకు కస్టమర్స్ ఎక్కువ ఉండట్లో నేనైతే డిజైన్‌లయితే కుట్టలేకపోయాను. మొత్తానికైతే మన బోనాల డిజైన్ ఎలా వచ్చిందో చెప్పండి. ఖచ్చితంగా కామెంట్ జేయండి. వీడియో నచ్చితే అలాగే లైక్ చేయండి. టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరు దాచుకోవద్దండి. ఇలా ఏదో ఒక రకంలో మన చేతి వాటం మన టైలర్స్ వాటం ఏందో అప్పుడప్పుడు ఈ విధంగానైతే పబ్లిక్‌కైతే చూపించాలి అని నేను అనుకుంటున్నాను. మొత్తానికైతే మన బోనాలు ఎలా వచ్చినాయో ఖచ్చితంగా వీడియోకైతే కామెంట్ చేయండి. ఈ బోనాలొచ్చేసి ఎల్లమ్మ బోనాలనమాట. మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర. ఊరొచ్చేసి బక్రీద్ చెప్పాలలో బోనాల స్పెషల్‌గా నేనైతే ఇలా తయారు చేశాను. ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్.